హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూతో రెండు రకాలుగా రైస్లోకి కలుపుకోవడానికి కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ కర్రీని మనం చాలా ఈజీగా 10 నిమిషాల్లో రెండు రకాలుగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అరకిలో బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత చిన్న రోల్ తీసుకొని అందులో 2 ఇంచులు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు వేసుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, 5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప కూరలోకి మనకు ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని 1/2 మినిట్ వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో సగం బంగాళదుంపలు వేసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉప్పు కారం అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నూరిన చెక్క లవంగాల పొడి వేసుకొని మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. మనకు బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కారంతో బంగాళదుంప కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కారాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, 5 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, మిక్సీ వేసిన అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చివాసనంతా పోయేలా 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులో మిగిలిన బంగాళదుంపలు వేసుకొని కలుపుకోవాలి. ఆలూను మ్యాష్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకు పచ్చిమిర్చి కారంతో కూడా ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆలూ కర్రీని బౌల్లోకి తీసుకోవాలి. మనకు 2 రకాలుగా త్వరగా చేసుకునే ఆలూ ఫ్రైలు రెడీ అయిపోయాయి. ఇవి మనకు రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.